హాయ్ హలో అందరికీ ఇవాళ క్లాస్లో మనం రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ప్యారలల్ అండ్ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ సర్క్యూట్స్ గురించి తెలుసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది సిరీస్ సర్క్యూట్ అండి. సో సిరీస్ సర్క్యూట్లో ఏంటంటే రెసిస్టర్స్ R1, R2, R3 ఈ మూడు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయని తెలుసుకోవడం ఎలాగా, ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత ఒక సర్క్యూట్లో ఉన్న రెసిస్టర్స్ ఏ కనెక్షన్లో ఉన్నాయో తెలియాలి అని అంటే ఫస్ట్ మనం అక్కడ సైన్ ఇండికేషన్ తీసుకోవాలి. అంటే కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ప్లస్ మైనస్, తర్వాత ఇక్కడ ప్లస్ అండ్ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఎప్పుడు కూడా మీకు కరెంట్ డైరెక్షన్ ఎప్పుడైనా సరే ప్లస్తో స్టార్ట్ అయ్యి మైనస్ పాయింట్ వరకు ఇలా వెళ్తుందన్నమాట కరెంట్ డైరెక్షన్ అనేది లూప్లో. సో ఇప్పుడు ఈ రెసిస్టర్ దగ్గర మీకు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అని అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ప్లస్ నుంచి మైనస్ పాయింట్కి అండ్ మళ్ళీ ఇక్కడి నుంచి ప్లస్ నుంచి మైనస్కి, ప్లస్ నుంచి మైనస్కి ఇలాగా ఫ్లో అవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది మైనస్ ఇది ప్లస్ ఉందని. ఇది ఎప్పుడైనా సరే ప్లస్ మైనస్ అనేది ఈ రెసిస్టర్ యొక్క టెర్మినల్స్ అండ్ ఈ మైనస్ని తీసుకొచ్చి ప్లస్ కనెక్ట్ చేసాం, ఈ మైనస్ని తీసుకొచ్చి ప్లస్ కనెక్ట్ చేసాం. ఇలా కనుక కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు వాటిల్ని సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయని చెప్పొచ్చు. సో సిరీస్లో ఉన్నాయని చెప్పడానికి మనకి మేజర్గా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి అని అంటే అన్ని రెసిస్టర్స్లోనూ సేమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో చూడండి, R1 అనే వాల్యూలో ఏ కరెంట్ వస్తుందో అదే కరెంట్ R2లో వస్తుంది, అదే కరెంట్ R3లో కూడా వస్తుంది. ఇలా ఫ్లో అయిన కరెంట్ని మనం ఆ కరెంట్ని బేస్ చేసుకుని రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పొచ్చు. వోల్టేజెస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. R1కి అక్రాస్గా V1 ఉంది, R2కి అక్రాస్గా V2 ఉంది, R3కి అక్రాస్గా V3 ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అనేది మనకి టోటల్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ అనమాట. సో V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఓమ్స్ లా గురించి చెప్పుకున్నాం. V ఈజ్ ఈక్వల్ టు IR అని చెప్తుంది. సో V1 ఈజ్ ఈక్వల్ టు IR1, V2 ఈజ్ ఈక్వల్ టు IR2, V3 ఈజ్ ఈక్వల్ టు IR3 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అందుకని ఇక్కడ ఓమ్స్ లా ప్రకారం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసాం అనమాట. సో ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఇక్కడ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ V అంటే IR కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, IR ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ V ఈజ్ ఈక్వల్ టు IR ఈజ్ ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3 అని చెప్పి ఇక్కడ సేమ్ ఈక్వేషన్ రాసాం. ఆర్ దీన్నే రెండు వైపులా I అనేది కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది సేమ్ వాల్యూ ఉంది కాబట్టి సో R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అనే ఈక్వేషన్ వచ్చింది. సో ఇదే మీకు సిరీస్ సర్క్యూట్కి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా కింద ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ 1/G ఈజ్ ఈక్వల్ టు 1/G1 ప్లస్ 1/G2 ప్లస్ 1/G3 అనేది ఏంటంటే వేర్ G ఈజ్ కండక్టెన్స్, అక్కడ R అంటే రెసిస్టెన్స్ కరెంట్ని అపోజ్ చేస్తుంది, కండక్టెన్స్ ఏమో కరెంట్ని ఫ్లో అవనిస్తుంది. ఇది డిఫరెన్స్. సో ఇది సిరీస్ సర్క్యూట్ గురించి. సిరీస్ సర్క్యూట్కి సంబంధించిన కొన్ని మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను మీకు. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ పాయింట్ చూడండి, సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సర్క్యూట్. ఈ రెసిస్టర్ మొత్తంలో కూడా ఈ రెసిస్టర్లో R1, R2, R3 మూడు రెసిస్టర్స్లోనూ సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డిఫరెంట్ రెసిస్టర్స్ హ్యావ్ దేర్ ఇండివిజువల్ వోల్టేజ్ డ్రాప్స్. R1కి V1, R2కి V2, R3కి V3. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ ఎడిటివ్ అంటే V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. ఇది కూడా మనం చెప్పుకున్నాం. అప్లైడ్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ద డిఫరెంట్ వోల్టేజ్ డ్రాప్స్. ఓకే, రెసిస్టెన్సెస్ ఆర్ ఎడిటివ్. R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అన్నాం కదా, అది దాని మీనింగ్. పవర్స్ ఆర్ ఎడిటివ్. ఆటోమేటిక్గా V ఈజ్ ఈక్వల్ టు IR అయినప్పుడు I²R కూడా ఎడిటివ్ అవుతుంది కాబట్టి పవర్స్ ఆర్ ఎడిటివ్. ఇవన్నీ కూడా సిరీస్లో ఉన్న సర్క్యూట్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మంచి మార్కులకి ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వోల్టేజ్ డివైడర్ రూల్. ఆల్రెడీ మనం సిరీస్ సర్క్యూట్ గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాం, కరెంట్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ డివైడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూ కరెంట్ అనేది ఇలా వెళ్తుంది అన్నిట్లోనూ, కానీ వోల్టేజెస్ మాత్రం డివైడ్ అవుతున్నాయి. దీన్నే వోల్టేజ్ డివైడర్ రూల్ అని కూడా చెప్పారు. సో ఈ వోల్టేజ్ డివైడర్ రూల్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే మీకు టోటల్గా వోల్టేజ్ వాల్యూ తెలిసి
ఇక్కడున్న రెసిస్టర్స్ వాల్యూస్ కనుక మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీరు వోల్టేజ్ డివైడర్ రూల్ని యూజ్ చేసి అక్కడున్న పర్టికులర్ V1 వాల్యూ ఎంత, V2 వాల్యూ ఎంత, V3 వాల్యూ ఎంత చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో టోటల్ రెసిస్టెన్స్ R is equal to R1 plus R2 plus R3 is equal to 12 ohms. అంటే 2 plus 4 plus 6 అనమాట. టోటల్గా 12 ohms అనమాట. ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయలేదు, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 2 plus 4 plus 6 చేస్తే ఇక్కడ మీకు 12 ohms వచ్చిందనమాట. అకార్డింగ్ టు వోల్టేజ్ డివైడర్ రూల్, వేరియస్ వోల్టేజ్ డ్రాప్స్ ఆర్ V1 is equal to V into R1 by R. మీకు చూడడానికి ఈ ఫార్ములాస్ కష్టంగా అనిపించవచ్చు, కానీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే మార్గం చెప్తాను. సో V1 is equal to V అంటే ఇక్కడ V అనే ఉద్దేశం ఏంటి అని అంటే టోటల్ వోల్టేజ్ అనమాట. ఇది కామన్, V1 కైనా V2 కైనా V3 కైనా ఇది కామన్ గానే ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి ఇక్కడ ఫార్ములాలో మనం చేసింది ఏంటంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ, అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఇంటూ ఏ సర్క్యూట్లో అయితే మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారో అక్కడున్న వోల్టేజ్ ఇంటూ R1 అంటే ఎవరు, మీరు ఏ వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడ రెసిస్టర్కి, R1కి. కాబట్టి ఇక్కడ R1 డివైడెడ్ బై R అంటే ఎవరు, ఈ టోటల్ వాల్యూ అనమాట. అంటే ఈ సర్క్యూట్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అని అంటే సింపుల్గా మనం కరెంట్ని క్యాలిక్యులేట్ చేసి కరెంట్ ఇంటూ మనం ఇక్కడున్న రెసిస్టర్ వాల్యూ వేసినట్టే ఈ ఫార్ములా అవుతుంది. అది ఎలాగా అంటే సింపుల్గా మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ 2 ohms ఉంది, 4 ohms ఉంది, 6 ohms ఉంది. ఈ మూడు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 12 ohms అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే 24 I కనుక క్యాలిక్యులేట్ చేశారనుకోండి మీరు, I ఈజ్ ఈక్వల్ టు 24/12 అవుతుంది అనమాట మామూలుగా, అంతే కదా. సో ఇక్కడ కరెంట్ వాల్యూ ఎంత, 2 amperes అనమాట. సో 2 amperes అనే కరెంట్ వాల్యూ వచ్చినప్పుడు మీకు ఒక్క నిమిషం, amperes అనే కరెంట్ కనుక వస్తే ఇప్పుడు నాకు ఇక్కడ వాల్యూ వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి మీరు, ఈ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత అని చెప్తే ఏం చెప్తారు మీరు, I ఇంటూ R. I ఎంత మీకు, I 2 amperes, అన్నిట్లోనూ 2 amperes. ఎందుకనంటే ఇది సిరీస్లో ఉంది కాబట్టి మీకు 2 amperes. అప్పుడు ఇందులో వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే 2 ఇంటూ 2 4 volts, అంటే ఇదే కదా 4 volts. ఇక్కడ ఎంత అంటే కరెంట్ ఎంత, ఇక్కడ 2 amperes, రెసిస్టెన్స్ 4 ohms, 2 ఇంటూ 4 8 volts. ఇక్కడ ఇచ్చింది అదే కదా. అలాగే ఇక్కడ 6 ohmsకి సంబంధించి 2 ఇంటూ 6 12 volts, ఇదే కదా ఇక్కడ ఇచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మీరు చూడండి సింపుల్గా 24/12 24/12 24/12 కామన్ గానే ఉంది. మీరు ఏ రెసిస్టర్కి అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నారో ఆ రెసిస్టర్ వాల్యూ ఇక్కడ ఉంది. దీన్నే వోల్టేజ్ డివైడర్ రూల్ అన్నారు. చూడడానికి ఫార్ములా పెద్దగా అనిపిస్తుంది, కానీ మీకు ఈ లాజిక్ తెలిస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్కి వద్దాం. సో ప్యారలల్ కనెక్షన్లో ఏంటి మీరు డిఫరెన్స్ ఇక్కడ గమనించిందంటే ప్లస్లన్నీ ఒక నోడ్కి, మైనస్లన్నీ ఒక నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. కరెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, వోల్టేజ్ మాత్రం సేమ్ ఉంటుంది. సో అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ చూడండి రెసిస్టెన్సెస్ ఇన్ ప్యారలల్ అని చెప్పినప్పుడు ఇన్ దిస్ కేస్ PD అక్రాస్ ఆల్ రెసిస్టెన్సెస్ ఈజ్ ద సేమ్. PD అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. Current in each resistor is different and is given by Ohm's law. Currents different to potential difference matram same, అంటే voltage same, currents different. I is equal to I1 plus I2 plus I3. According to Ohm's law, I అంటే V by R అని రాసుకోవచ్చు కాబట్టి V by R1 plus V by R2 plus V by R3 అని రాయడం జరిగింది. I is equal to V by R, where V is the applied voltage అని చెప్పడం జరిగింది. సో R is equal to equivalent resistance of the parallel combination. అప్పుడు V by R is equal to V by R1 plus V by R2 plus V by R3 అవుతుంది. అన్నిట్లోనూ V కామన్ గా ఉంది కాబట్టి రెండు వైపులా LHS అండ్ RHS సైడ్. దాన్ని సింప్లిఫై చేస్తే 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 అవుతుంది. ఇక్కడ
ఈక్వేషన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటారు. అక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన ఆన్సరే R అనుకుంటారు. కానీ మీకు కావాల్సిన వాల్యూ మాత్రం టోటల్గా రెసిస్టెన్స్ కావాలి, R వాల్యూ కావాలి. అంతేగాని మీకు 1/R కాదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో G ఈజ్ ఈక్వల్ టు 1/R అంటే ఏంటండి? G అనమాట. ఇది రెసిస్టెన్స్ కదా, దీనికి ఆపోజిట్ కండక్టెన్స్ కాబట్టి అక్కడ మనకి సిరీస్లో 1/G అని వస్తే ఇక్కడ G ఈజ్ ఈక్వల్ టు G1 ప్లస్ G2 ప్లస్ G3 అని వచ్చిందనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్యారలల్ సర్క్యూట్ ఆర్ సేమ్ వోల్టేజ్ యాక్ట్స్ అక్రాస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సర్క్యూట్. అక్కడ కరెంట్ సేమ్ సిరీస్లో, ఇక్కడ వోల్టేజ్ సేమ్. డిఫరెంట్ రెసిస్టర్స్ హ్యావ్ దేర్ ఇండివిజువల్ కరెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ రెసిస్టర్కి కూడా కరెంట్స్ ఇండివిజువల్గా ఉన్నాయి. బ్రాంచ్ కరెంట్స్ ఆర్ ఎడిటివ్. ఈ కరెంట్స్ అన్నిటిని మనం యాడ్ చేయాలి. అక్కడ వోల్టేజెస్ ఎడిటివ్ అయితే ఇక్కడ కరెంట్స్ ఎడిటివ్, ఇక్కడ కండక్టెన్సెస్ ఆర్ ఎడిటివ్ అండ్ పవర్స్ ఆర్ ఎడిటివ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పవర్స్ ఆర్ అని ఎడిటివ్ అనే ఉద్దేశం ఏంటంటే ఇండివిజువల్గా పవర్ని ఏదైతే ఇక్కడ తీసుకుంటున్నారో ఆ పవర్స్ ఎడిటివ్ నేచర్లో ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతుంది క్యాలిక్యులేట్ ద టోటల్ కరెంట్ ఫ్రమ్ ఏ టు బి ఇఫ్ ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ఏ అండ్ బి is 60 volts అని చెప్పేశారు అనమాట. అంటే ఈ పాయింట్కిను ఈ పాయింట్కి మధ్యలో 60 volts అప్లై చేశారనమాట. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 3 ohms అండ్ 6 ohms ప్యారలల్లో ఉంటాయి. 3 × 6/3 + 6 విచ్ ఈస్ 2 ohms. అప్పుడు ఈ ప్లేస్లో మనం 2 ohms రెసిస్టర్ని కనుక కనెక్ట్ చేస్తే అప్పుడు ఇది ఉండదు ఈ వాల్యూస్. అప్పుడు ఇక్కడ ఒకటి 2 ohms ఉంటుంది, ఇక్కడ 18 ohms ఉంటుంది. ఆ రెండు సిరీస్ అవుతాయి. ఆ వచ్చిన వాల్యూ 20 ohms. మళ్ళీ 20 ohms 5 ohms ప్యారలల్ అవుతాయి. 20 × 5/20 + 5 4 ohms. ఆ వచ్చిన 4 ohms 8 ohmsకి సిరీస్ అవుతుంది. టోటల్గా 12 ohms. ఇచ్చిన వోల్టేజ్ ఎంత, 60 volts. 60/12 విచ్ ఈస్ 5 amperes అనమాట సర్క్యూట్ కరెంట్. దీన్ని మీకు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో మీరు ఈ సింప్లిఫై చేస్తే సర్క్యూట్ నుంచి ఇక్కడ ఏమవుతుందని అంటే మనకి ఈజీగా మనం డ్రా చేయొచ్చు సర్క్యూట్ని. ఇక్కడ చూడండి, ఏ నుంచి బికి ఇక్కడ 3 ohms అండ్ 6 ohms ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి సంబంధించిన వాల్యూ ఏమవుతుంది, 2 ohms అవుతుంది. ఇది 2 ohms రెసిస్టర్ అండ్ దిస్ ఈజ్ 18 ohms రెసిస్టర్ అండ్ దిస్ ఈజ్ 8 ohms రెసిస్టర్. ఇప్పుడు పైన ఉన్న డయాగ్రామ్ ఏమవుతుందంటే మీకు ఇలాగా 5 ohmsతో వస్తుంది. సో ఇప్పుడు ఇది 2 ohms, ఇది 18 ohms. టోటల్గా రెండు సిరీస్ అవుతుంది. వచ్చిన వాల్యూ 20 ohms అవుతుంది. అప్పుడు మళ్ళీ సర్క్యూట్ని రీడ్రా చేసుకుంటే ఇలా వస్తుంది. ఎప్పుడైనా సరే సింప్లిఫై చేసుకుంటా స్టెప్ బై స్టెప్ మీరు డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇది 2 + 8 20 ohms, ఇది 5 ohms కాబట్టి 20 and 5 ప్యారలల్ కాబట్టి 20 × 5/20 + 5 సో 100/25 4 ohms అవుతుంది. మళ్ళీ వచ్చింది ఏమవుతుందంటే ఇది ఇలా మీకు 4 and 8 అవుతుంది. 4 + 8 అనమాట. సో చూడండి ఇప్పుడు ఇక్కడ 3 6 కదండి, ఇది 2 అవుతుంది, ఇది 18 అవుతుంది, ఇది 8 అవుతుంది అండ్ దిస్ వన్ ఇస్ 5 అవుతుంది. ఇప్పుడు 2 + 18 ఎంత అండి, 20 కదా, ఇది 20 అవుతుంది, ఇది 8 అవుతుంది అండ్ దిస్ వన్ ఈజ్ 5. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ కాబట్టి సింప్లిఫై చేస్తే వచ్చింది 4 ohms, ఇది 8 ohms. టోటల్గా వచ్చిన వాల్యూ 12 ohms అనమాట. ఇది ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్గా నేను చెప్పింది. కొంచెం వీడియోని మళ్ళీ బ్యాక్ చేసి చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.